నీ వల్లే మా నాన్న జైలు పాలయ్యాడని చెప్పేసి ధీరజ్ తిట్టడంతో ఇక ప్రేమ అయితే పుట్టింటికైతే వస్తుందన్నమాట. ఇక ప్రేమను చూడగానే భద్రావతి, నువ్వు వస్తావని నాకు తెలుసు ప్రేమ, ఆలోచించుకొని వచ్చావా లేదంటే నిర్ణయం తీసుకొని వచ్చావా అని చెప్పేసి అడుగుతుందనమాట. అడగడానికి వచ్చాను అత్త అని చెప్పేసి అంటుంది ప్రేమ. ఏమని అడగడానికి వచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట భద్రావతి. కేసు వెనక్కి తీసుకోండి అత్తయ్య అని చెప్పేసి అంటుంది ప్రేమ. ఎట్టెట్టా కేసు వెనక్కి తీసుకోవాలా అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది అనమాట భద్రావతి. ఇక ప్రేమ అయితే ఆ కుటుంబం అంతా చాలా బాధపడుతుంది. స్టేషన్ బయట పడిగాపులు కాస్తున్నారు, పరుగు పోయిందని బాధపడుతున్నారు. చిన్న అత్తయ్య ఇంకా ఏడుస్తూ ఉంది. దయచేసి కేసుని వెనక్కి తీసుకోండి అత్తయ్య, మావయ్యని రిలీజ్ చేయించండి అని చెప్పేసి ప్రేమ అనగానే, ఏంటి మావయ్య అని చెప్పేసి అక్కడే ఉన్న కుర్చీని ఒక తన్ను అయితే తంతదా అనమాట భద్రావతి. మావయ్య చిన్నత్త బాగుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే వరుసలు కలిపేస్తున్నావా, బంధాలను అనుబంధాలను కలిపేసుకుంటున్నావా, వాడిని విడిపించమంటున్నావు, వారం రోజులు ఆ ఇంటి తిండి తినేసరికి ఇలా మాట్లాడుతున్నావే, మరి 20 ఏళ్ళు పెంచిన ఈ అత్తని ఎలా మర్చిపోయావే నువ్వు అని చెప్పేసి గట్టిగా అరుస్తుందనమాట భద్రావతి. ఇక ప్రేమ అయితే, నిన్ను ఎందుకు మర్చిపోతాను అత్తయ్య, నువ్వు నాకు మేనత్తవి మాత్రమే కాదు అమ్మవు కూడా. నేను చిన్నప్పుడు ఆడుకుంది నీ గుండెలపైనే, పెరిగింది నీ ఒళ్ళో, నేను నడిచింది నీ చేయి పట్టుకొని, మర్చిపోవడానికి నువ్వు ఒక జ్ఞాపకం కాదు నా ప్రాణం అని చెప్పేసి అంటుందన్నమాట ప్రేమ. ఆ మాటతో ఇక ఎమోషనల్ అయిపోయిన భద్రావతి, నువ్వు నిజంగా అలా అనుకుని ఉంటే నన్ను మోసం చేసి ఎందుకు వెళ్ళిపోయావు, నాకు చెప్పకుండా వెళ్ళిపోయి వాడిని ఎలా పెళ్లి చేసుకున్నావే, నిన్ను ఒక మేనకోడలుగా కాదే కూతురుగా పెంచుకున్నా, నాకంటూ జీవితమే లేకుండా నా మేనకోడలే నా జీవితం అన్నట్టుగా బతికాను. నువ్వు అలా వెళ్ళిపోతే ఆ బాధతో నేను గుండె పగిలి చస్తానని తెలుసు, అన్నీ తెలిసి కూడా ఈ అత్తను వదిలి వెళ్ళావంటే నేను చచ్చినా పర్లేదని అనుకున్నావు కదా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట భద్రావతి. ప్లీజ్ అత్త అలా మాట్లాడుకు అని చెప్పేసి ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది. ఈ బాధ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏమైంది, అప్పుడు నీకు ఈ అత్త గుర్తుకు రాలేదా, ఆ రోజు నా చెల్లెల్ని కూడా నీలాగే చూసుకున్నానే, ఈరోజు నువ్వు నన్ను ఎంత గుండె కోతకు గురి చేశావో నా చెల్లెలు కూడా ఆ రోజు ఇలాగే చేసింది, నా చెల్లెలు ఈ గుండెకి గాయం చేసిన ఇంకా గాయం మానలేదు, ఇప్పుడు నువ్వు ఇంకో గాయం చేసావు, తట్టుకొని ఎలా బ్రతకగలను, నేను ప్రాణంగా ప్రేమించిన వాళ్ళంతా నాకు కన్నీళ్లను బహుమతిగా ఇచ్చారని చెప్పేసి భద్రావతి అయితే ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇక ప్రేమ అయితే, నేనేం చేశానత్త, ఈ పెళ్ళి నా తలరాత, ఆ తలరాతకు నన్ను తల వంచాను, తాళి కట్టించుకున్నాను, నీ బాధలో న్యాయం ఉంది, నన్ను క్షమించు అత్త, క్షమించు, నా కారణంగా మావయ్య అరెస్ట్ కావడం, ఆ కుటుంబం బాధపడటం నేను తట్టుకోలేకపోతున్నా, దయచేసి కేసు వాపస్ తీసుకో అత్త, మావయ్యని రిలీజ్ చేయించు అత్త ప్లీజ్ అని చెప్పేసి చేతులు జోడించి మరీ అడుగుతూ ఉంటుందన్నమాట ప్రేమ. ఇక భద్రావతి, సరే అయితే కేసు వాపస్ తీసుకోవాలి, రామరాజుని రిలీజ్ చేయిస్తాను, కానీ నువ్వు నేను పెట్టిన కండిషన్కు ఒప్పుకోవాలి అని చెప్పేసి అంటుందన్నమాట. కండిషన్ ఏంటి అత్తయ్య అని చెప్పేసి ప్రేమ అడగడంతో, నువ్వు ఆ తాళిని తీసేసి మన ఇంట్లోకి రావాలని చెప్పేసి అంటుందన్నమాట భద్రావతి. అది విన్న శారదాంబ, భద్రావతి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, బుద్ధుండే మాట్లాడుతున్నావా అని చెప్పేసి అంటుందన్నమాట. నువ్వు మాట్లాడొద్దమ్మా, ఏం చేస్తున్నానో నాకు బాగా తెలుసు, ఆ తాళి కట్టినవాడు మంచోడో మహానుభావుడో కాదు, దీనిపై ఉన్నది నిజమైన ప్రేమ కూడా కాదు, కుట్ర ప్రకారం వాడు నా మేనకోడల్ని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు, నా నిర్ణయం నా మేనకోడలి భవిష్యత్తు కోసమే అని చెప్పి వాళ్ళ అమ్మతో అని, చూడు ప్రేమ, ఆ రామరాజు గాడి చిన్న కొడుకు నీ నగల్ని అమ్మేసుకున్నాడు, దీన్ని బట్టి తెలుస్తుంది కదా వాడు ఎంత మోసగాడో, వాడి మోసానికి కుట్రకు నువ్వు బలి కాకుండా ఉండాలంటే ఈ తాళి తీసేయాల్సిందని చెప్పేసి ప్రేమ మెళ్ళ ఉన్న తాళి బొట్టును పట్టుకొని తెంచేయబోతూ ఉంటుందన్నమాట భద్రావతి. ఇక ఆ తాళిని అలా తెంచుతూ ఉండగానే ఇంతలోనే ప్రేమ అయితే వాళ్ళ అత్త చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది అనమాట. ఇంకా అత్త వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. దెబ్బకి భద్రావతి అయితే షాక్ అయిపోతుంది. నీది నిజమైన బంధం కాదు, నీకు జరిగింది పెళ్ళే కాదని చెప్తున్నా కదా ప్రేమ, తాళి తీయకుండా నన్ను ఎందుకు ఆపుతున్నావు అని చెప్పేసి భద్రావతి అయితే గట్టిగా అరుస్తుందనమాట. ఎందుకు ఆపానో నాకు తెలియదు అత్త, కానీ నాకు తెలియకుండానే ఏదో శక్తి ఈ తాళిని తీయనీయకుండా నా చేతిని పట్టుకుందని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఏం మాట్లాడుతున్నావే, ఏదో శక్తి నిన్ను ఆపడం ఏంటి అని చెప్పేసి భద్రావతి అయితే అడుగుతుంది. అవునత్త, ఇంతకుముందు వరకు ఈ తాళి విలువ నాకు తెలియదు, అంత వయసు కూడా నాకు లేదు, కానీ నువ్వు ఈ తాళిని పట్టుకోగానే ఏదో తెలియని బాధ మనసును తాకింది, ఏదో తెలియని బంధం కట్టిపడేస్తుంది, కారణం ఏంటో నాకు తెలియదు కానీ నా మనసు నాకు ఒకటే చెప్తుంది, గుండెలపై ఉన్న ఈ బంధం తెగిపోతే గుండె ఆగిపోతుందని నాకు అర్థమవుతుంది అత్త అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఈ తాళిని నా గుండెలపై నుంచి నేను తీయలేను, మన ఇంటికి రాలేను, నన్ను క్షమించత్తా అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట ప్రేమ. ఇక ఆ భద్రావతి అయితే, చూడు ప్రేమ, నువ్వు ఆ తాళిని తీసి మన ఇంటికి వస్తేనే ఆ రామరాజు గారు బయటకు వస్తాడు,
గుర్తుపెట్టుకో అని చెప్పేసి మళ్ళీ చెప్తుందనమాట. ఇక ప్రేమ అయితే ఇక ఏడుస్తూ అక్కడి నుంచి అయితే వస్తుందనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.